అసెంబ్లీలో గట్టిగా గొంతెత్తి అగ్రిగోల్డ్ గురించి మాట్లాడిన నాయకుడు, అగ్రిగోల్డ్ బాధితుల గురించి, వాళ్ళకి పరిహారం కానీ వాళ్ళ కష్ట నష్టాల గురించి గట్టిగా మాట్లాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు లేదు ఎమ్మటే పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వచ్చేసి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ పిలిపించేసి, అగ్రిగోల్డ్ బాధితులు కొంతమంది పిలిపించేసి వాళ్ళతో కన్నీళ్ళు పెట్టించేసి వాళ్ళని ఏడిపించేసి రకరకాల మాటలన్నీ చెప్పి ఓదార్పు అయిపోయింది, ఇంక వెళ్ళిపోండి అన్నట్టు వాళ్ళ సొంతంగా వాళ్ళు వెళ్ళిపోయారు, ఈయన సొంతంగా వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే సమస్యలు తీరవు కదండి. సమస్యలు తీరతాయా వెళ్ళిపోతే? ఇవాళ రోజున అగ్రిగోల్డ్ బాధితులు ఎంతమంది రోడ్డును పడ్డారండి? ఎంతమంది ఆత్మహత్య చేసి చనిపోయారు? ఎన్ని కుటుంబాలు రోడ్డును పడి? వాటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు వాళ్ళ రోజున? ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. మరి ఆ రోజు మోడీ గారు పక్కన కూర్చొని, చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి, బీజేపీకి ఓట్లేయండి అని గట్టిగా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు కదా. ఇవి పవన్ కళ్యాణ్ తెలియదా ఇవన్నీ? అంటే అధికారంలో మీకు పాత్ర మీకు వాటా ఉన్నట్లెక్కేగా. మీరు మోడీ గారితో మాట్లాడి అగ్రిగోల్డ్ బాగా న్యాయం చేయలేరా? మీ వల్ల అవుతున్న పని కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిపక్షం గొంతెత్తి మరీ అరుస్తుంది, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి అని చెప్పని. మీరేమన్నా మాట్లాడుతున్నారా? ఏదో బాధితులను కలిసి మాట్లాడి చేస్తే సరిపోతుందా? మోడీ గారితో మాట్లాడండి, మోడీ గారితో మాట్లాడి వాళ్ళకేం కావాలో చేయండి. అంతేగాని కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది, సినిపోయిన చొక్కా ఇచ్చిందంటే కరెక్టా? ఎంతవరకు కరెక్టు? దయచేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి, చిన్నపిల్లలతో సహా అందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉన్నట్లెక్కే మీరు, ప్రభుత్వంలో లేకపోవడం కాదు, ప్రభుత్వంలో మీరు ఉన్నట్లెక్కే. మరి ఆ రోజు సపోర్ట్ చేయమని చెప్పింది మీరు, మిమ్మల్ని నమ్మి చాలామంది ఓటేశారు. ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉంది, నిత్యం పోరాడుతూనే ఉంది. దయచేసి అగ్రిగోల్డ్ బాధితుల ఉసురు కొట్టుకోవద్దు. దయచేసి ఆల్రెడీ ప్రభుత్వానికి కొట్టేసుకుంటుంది, ఈ ఉసురంతా ప్రభుత్వానికి కొట్టేసింది. దయచేసి మాట్లాడండి, ప్రజల పక్షాన పోరాడండి, ప్రజల పక్షాన మాట్లాడండి, అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయండి. వాళ్ళని అనామకులుగా భావించి ఇచ్చేయద్దు. మన రాష్ట్ర బిడ్డలే, మన రాష్ట్రంలో వాళ్ళని ఆదుకోండి దయచేసి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అసలు పట్టించుకోవడమే మానేసింది. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకున్నారు, కొంతనే స్వాధీనం చేస్తున్నారు. అవన్నీ అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు తీర్చాలని తెలియదా? రాజధాని నిర్మాణానికి 3 పంటలు పండే భూములు తీసుకోవడం తెలిసింది. 35,000 ఎకరాలు కావాలని చెప్పి తీసుకోవడం తెలిసింది, ప్రజలను బెదిరించి. అంత అభివృద్ధి చెందిన హైదరాబాదు మొత్తం 5,000 ఎకరాల్లో ఉంది. హైదరాబాద్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి 35,000 ఎకరాలు కావాలని తీసుకున్నారు. రైతుల్ని వంచింది. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు మాత్రం చాలా దయనీయంగా ఉన్నాయి. దయచేసి వాళ్ళని ఆదుకోండి.